ఈ అంటే ఇప్పుడు రిలీజ్ ఉంది కదా, ప్రోమో రిలీజ్ ఎప్పుడు చేసినావు? జూన్ 27? 27 జూన్ 27కి ఎందుకు రిలీజ్ చేసినావు? అంటే ఆ రోజు మా పాప బర్త్డే, నా భార్య బర్త్డే అన్న. విడాకులు ఇచ్చిన భార్య కాదు, విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఎందుకు మరి? అది మెమొరీ అన్న, ఇంత వదిలిపెట్టిపోయేంత మాత్రాన బర్త్డే జరుగుతుండదు అన్న. ఆ రోజు పాప బర్త్డే, అదే రోజు తన బర్త్డే కూడా. అసలు ఎవరు ఏలోని విషయం ఏంటంటే ఆ రోజు అందరికీ పాప బర్త్డే అని తెలుసు, బట్ ఆ రోజు మా వైఫ్ బర్త్డే. ఓకే, వైఫ్ బర్త్డే, మీ కూతురు బర్త్డే. సో అందుకని చెప్పేసి నువ్వు ప్రోమో రిలీజ్ చేసినావు. అంటే విడాకులు అయ్యేటప్పుడు అసలు ఎందుకు మనకు విడాకులు కలిసి ఉందామని చెప్పేసి అడిగినావు మీ భార్యని? కోర్టులో కూడా అడిగినా అన్న, కోర్టులో కూడా అడిగినా విడాకులు అంతా అయిపోయినాక కూడా వచ్చి ఫొటోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి మొత్తం అది ఇది అని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. మా ప్రస్తావన రావద్దు, ఫోటోలు మొత్తం డిలీట్ చేసేది అని మాట్లాడొచ్చాను. అందువల్ల నేను అప్పటికన్నా నేను కోర్టులో చూడు బుజ్జి కొంచెం ఆలోచించు, పాప ఉన్నది అని చెప్పేసి అన్నా. కానీ ఒప్పుకోలే. సో అంటే ఏమైనా భరణం కానీ అవి ఏమైనా తీసుకురా? లేదన్న, ఫస్ట్ అయితే మామూలుగా వాళ్ళు కొంచెం భరణం కావాలని చెప్పేసి వేరే వాళ్ళతో అడిగిపించిండు. సో దానికంటే డబ్బులు ఇస్తా, డబ్బులు ఎంతైనా మంచిది ఇస్తా, నా కూతురు నాకు కావాలన్నా. సో ఏమవసరం లేదు, కూతురు ఏమవసరం, కూతురు మా దగ్గర ఉంటుంది, ఫ్రీగా అయినా మంచిదే. సో ఏమొద్దు అనుకున్నారు వాళ్ళు? అంటే అడిగినావా అసలు ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నావు అని నీ భార్యని? ఎన్నోసార్లు అడిగినా, రీజన్ లేదన్న. రీజన్ లేకుండా విడాకులు ఎట్లా ఇస్తుంది? అవును, రీజన్ లేదన్న. కాదు, కోర్టులోనే కానీ రీజన్ అడుగుతారు కదా అన్న. లేదన్న, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొద్ది తీసుకున్నాం డివోర్స్. నువ్వు ఎట్లా ఇస్తావు మరి? ఇప్పుడు నేను ఏం చేయాలన్న? ఇప్పుడు ఎన్ని రోజులు బతిలాలన్న? ఇప్పుడు నాకు అర్థం కాదన్న. ఇప్పుడు నా అవ్వాయిని వదిలిపెట్టి నీతోనే ఉండాలి, నా అవ్వాయికి అన్నం పెట్టద్దు రేపు కాదన్న. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా నేనే పోవాలి, నేనే కథ వేయాలి. కనీసం మరి లేదన్న, అండర్స్టాండింగ్ లేదన్న. అండర్స్టాండింగ్ లేదు. తనకి ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, అండర్స్టాండింగ్ తోటి విడాకులు తీసుకోరు మళ్ళీ. అవును, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, మళ్ళీ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకోరు. అట్లే అయిందన్న. ఎందుకంటే ఇప్పుడు బదిలీ అన్న, చాలాసార్లు బదిలీ అన్న. ఒక్కసారి రెండుసార్లు అంటే ఏమనుకోవచ్చు అన్న, ఒక్కసారి రెండుసార్లు. తనకి ఎట్లున్నా అంటే అన్న, ఒక మాటలు చెప్పగానే పాటలు చెప్పాలన్న. ఒక వాడు అన్న. ఓకే, పాడు ఒక్క వాడు. ఇది కేవలం తన కోసమే అన్న. ఓకే. ఎందుకే నన్ను బాధ పెట్టినావు, నమ్ముకుంటే నిన్ను అమ్మల, నన్నెందుకే ఇంత గోస పెట్టినావు, ఎవడో ఉంటే నీ మనసులా. అంతే అన్న. అంటే వేరే వాళ్ళు ఉన్నారా మనసులో? ఏమో అన్న. ఎందుకంటే అసలు తనకు విడాకులు తీసుకునే అవసరం ఉందా అన్న? భార్య భర్త నాకు గొడవలు పడరా అన్న? కొట్టుకోరా, తిట్టుకోరా? ఖచ్చితంగా ఉంటుంది అన్న. నేను ఎప్పుడూ నైట్ క్యాటరింగ్ చేసి పొద్దున వస్తా అన్న. నైట్ క్యాటరింగ్ పోతే పొద్దున 3కి వస్తా, మళ్ళీ తెల్లారి క్యాటరింగ్ ఉంటే మళ్ళీ 6కి ఉరుకుతా. ఎంత కష్టపడ్డా అయితే వాళ్ళ కోసమే అన్న. అంటే ఇప్పుడున్న సమాజంలో అన్న అమ్మాయిలకు మనం ఎంత కష్టపడతానో మనకు తెలియదు అన్న. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు నాకు ప్రియారిటీ లేదు, నాకు అది ఇవ్వలేదు, నువ్వు నాకు ఏం పెట్టినావు అంటే ఏం పెడతామన్న?